స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. అబ్బాయిలకు మాత్రమే కాదు, అమ్మాయిలకు కూడా. లైట్స్ ఆన్, కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. రే కౌశిక్, 3 years అయిందిరా నేను కలిసి. యూస్కెళ్ళి నన్ను మర్చిపోతావారా? సర్లే, ఇప్పటికైనా వచ్చావు. చేర్స్. అంతా బాగుంది కానీ మిడ్ నైట్ పబ్ లో గెట్ టుగెదర్ పార్టీ అంటారా? హౌలే వెరైటీగా ఉంటుందని నేనే ప్లాన్ చేసాబా. వెరైటీ ఏడ్చావులే. బాని ఎక్స్ అదేంట్రా ఇక్కడ రాదని చెప్పావు? రావద్దనే చెప్పాను బా. తాగిందంతా దిగిపోయింది. బా అది రారా, వద్దు. ఏ ఫ్రెండ్ లా ఉండు, లవర్ లా బిహేవ్ చేయకు. వాణ్ణి చూసావా? బ్రేకప్ అయిందని కొంచెం కూడా బాధ లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నాడో. అసలు నీ ప్రాబ్లం ఏంది? వాడినితో బ్రేకప్ అయ్యాడనా లేక హ్యాపీగా ఉన్నాడనా? సరే ఇప్పుడే వస్తా. నేను వస్తా. పిస్సు కొట్టాకి వెళ్తున్నారా? ఆల్ ద బెస్ట్ బా. అయినా ఈ 3 yearsలో వేరే పోరుతో కనెక్ట్ అవ్వకుండా ఉంటాడా? అదే నిజమైతే వాణ్ణి దానికి పనికి రాకుండా చేస్తా. హే, ఆ బాటిల్ ఎక్కడికే? రే కౌశిక్, ఎక్కడున్నావురా? ఎవరి ముఖం అయితే చూడకూడదు అనుకున్నా దాని ముఖమే చూశాను. ఓ, ఇక్కడున్నావా? అయిపోయావురా. మమ్మీ కాఫీ. ఎవరైనా ఉన్నారా? హెల్ప్! ఎవరైనా ఉన్నారా? హెల్ప్! ఎవరైనా ఉన్నారా? ఏంటిది? డ్రీమా? హెల్ప్! ఎవరైనా ఉన్నారా? నిజమే. ఇస్ ఎనీబడీ దేర్? ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ మీ. నార్మల్. అంత కన్ఫ్యూజన్గా ఉంది. నైట్ కొంచెం ఓవర్గా తాగాను. ప్రైవసీ ప్లేస్కి వచ్చాను. తల మీద ఎవరో గట్టిగా కొట్టారు. నువ్వే కదా? హెల్ప్! ఎవరైనా ఉన్నారా? హెల్ప్! ఎవరైనా ఉన్నారా? హెల్ప్! ఆపు! నేను ఒకటి తగలటాం కదా. నా భయం కూడా అదేరా. ఏంటి వీడి బాడీ లాంగ్వేజ్ మారింది? ఏమైనా చేస్తాడా ఏంటి? దేవుడా 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 దేవుడా. ఏడేడు? ఏ ఆగు, నేను వస్తున్నా. హే, బోటు బోటు బోటు. పట్టుకో. ఇందులో ఎలా అయినా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంతకీ నీకు బోట్ నడపడం వచ్చా? అవును, మరి బోట్లు నడపడం నా పని. పట్టుకా. ఈడేంటి సొంత పెళ్ళానికి ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు? చిచి. ఓయ్, ఏం చేస్తున్నావు? నీకు హెల్ప్ చేస్తున్నా. కమ్ ఆన్. ఇది మారదు. ఏయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను హెల్ప్ చేస్తా, స్టార్ట్ చేయి. ఏంటమ్మా, హెల్ప్ చేస్తున్నావా? నువ్వు ఒక్కదానివే తోస్తే బోట్ స్టార్ట్ చేసుకుని బోట్లో మనం కూర్చొని బయటపడిపోవచ్చు అంటావు.
నీ అది 5 మంది తోస్తే కానీ కదలదే. డీజిల్ లేదు పదా. డీజిల్ అయిపోయిందా? ఇదంతా నీ వల్లే. వాట్? నా వల్ల? నేనా నేను తాగమన్నాను? రిడిక్యులస్. కానీ తాగింది నీ వల్లే కదా. ఆర్ యూ జోకింగ్? అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వు. ఏంటి? నేనా నిన్ను పార్టీకి రమ్మంది? నువ్వు రావని తెలిసే నేను వచ్చాను. హలో మిస్టర్, మనం మాట్లాడుకొని 3 years అవుతుంది. అలాంటిది నేను నిన్ను పార్టీకి రమ్మని చెప్పానా? అది దాస్గాడు చెప్పాడు. దాస్ గాడా? ఆ హౌలేగాడే. వాడే నన్ను పార్టీకి రమ్మని బతిమలాడాడు. వాట్? రే దాసుగా, అసలు నేను పార్టీకి రాకుండా ఉండాల్సింది. నీ ముఖం చూడాల్సి వచ్చేది కాదు. హలో మిస్, ఇక్కడ సమస్య ఎందుకు వచ్చాము ఎలా వచ్చాము అనేది కాదు, ఎలా బయటపడాలో అది ఆలోచించు. బెటర్ థింక్ అబౌట్ దట్. నా ఫోన్, మై బ్యాగ్, ఫోన్ బ్యాగ్ 2 పోయాయి. ఏంటి సెల్ఫీ దిగుతున్నాను అనుకుంటున్నావా? సిగ్నల్ లేదే మెంటల్ దానా? సిగ్నల్ లేదా? లేదు. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఫోన్లో సిగ్నల్ లేదు, బోట్లో డీజిల్ లేదు, ఎలా వచ్చామో తెలీదు, ఎక్కడికి వచ్చామో తెలీదు, ఇంటికెళ్ళే ఆప్షనే లేదు. మమ్మీ చందు డాడీని చూడకుండానే చచ్చిపోతానేమో. ఎక్స్క్యూజ్ మీ, మమ్మీ డాడీ ఓకే, మధ్యలో చందుగాడెవడు? బాయ్ ఫ్రెండా? కాదు, చందు నా కుక్క పిల్ల. నన్ను చూడకుండా అస్సలు ఉండలేడు. పాపం, పాలు తాగాడో లేదో. దీనికి మనుషుల కంటే కుక్కలు ఎక్కువైపోయాయి. ఐ మిస్ యూ చందు. నాకు చావాలని లేదు చందు. హలో మిస్, మరీ అంత ఫీల్ ఓకే? నీతో పాటు నేను చావబోతున్నా. కన్సిడర్ మీ ఆల్సో. నా బాధ కూడా అదేరా. లైఫ్ లో నీ ముఖమే చూడకూడదు అనుకున్నాను. నా దరిద్రం ఏంటో నీతో కలిసి చావాల్సి వస్తుంది. అవునా? మరి ఆ రోజు చావైన బతికైనా నీతోనే అన్నావు. వావ్, వాట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. మీ అమ్మాయిలు మాట మీద నిలబడని మళ్ళీ ప్రూవ్ చేసావు. అవును అన్నాను, కానీ నువ్వేం చేసావు? నన్ను కాదని నీ లైఫ్ నువ్వు చూసుకున్నావు. అబ్బాయిలు సెల్ఫిష్ అని మళ్ళీ ప్రూవ్ చేసావు. ఏ, నీ లైఫ్ ఏంటి, మన లైఫ్. అందుకేనా అంత సింపుల్ గా వదిలేసావు? యు నో వాట్, నువ్వు నన్ను అప్పుడు అర్థం చేసుకోలేదు, ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు, ఇంకెప్పటికీ అర్థం చేసుకోలేవు. నీతో మాట్లాడి వేస్ట్. ఎగ్జాక్ట్లీ, నీతో మాట్లాడి వేస్ట్. ఏంటి ఏంటి చూపేంటి? కొట్టానుకో నేను కొడతాను. కాలుతో కొడతా. నేను కాలుతో కొడతా. నన్ను కొడతావా? నన్ను నిన్నే కొడతాను రా. నా కాలు పట్టుకుంటావా? చెప్పేసిందిరా బాబోయ్. ఔ. ఏంటి వీడి బాడీ లాంగ్వేజ్ మళ్ళీ మారింది? హే అదివు. వాట్ డు యు మీన్? హే ఇవ్వమన్నా కదా. నీకేమైనా పిచ్చా? ఒక అందమైన అమ్మాయిలా ఒంటరిగా దొరికిందని అడ్వాంటేజ్ తీసుకుంటావా? డోంట్ యు హావ్ సెన్స్? ఓరి దీనమ్మా ఇంగ్లీషు. నువ్వు ఇలా చెప్తే వినవే. కౌశిక్ దగ్గర ఆగు. ఆగవే. ఆగు. దొరికావే. వాట్ ఆర్ యు డూయింగ్? నాకు కావాల్సింది దొరికేంత వరకు వదలను నిన్ను. ఏం చేస్తున్నారా? సారీ. వాట్ డు యు మీన్ బై సారీ? యు ఇడియట్ స్టూపిడ్. ఐ విల్ కిల్ యు. తిడుతుంటే వెళ్ళిపోతావేంట్రా?
చేస్తున్నాడు? ఏం చేస్తున్నావు? కనబడటం లేదా? ఫ్లాగ్ నాడుతున్నా, డిస్ట్రెస్ సిగ్నల్. ఎందుకు? ఎవరన్నా ఫిషింగ్ ఇటు పక్క వస్తే వాళ్ళ దృష్టి ఈ ఫ్లాగ్ మీద పడుతుంది. ఇక్కడ ఎవరో ఉన్నారని వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఈజీగా బయటపడిపోవచ్చు. ఓహో. ఈ అమ్మాయిల పేరుకు మాత్రమే క్లాస్ టాపర్స్, బుర్ర మాత్రం అరికాల్లో ఉంటుంది. ఏయ్, నన్ను ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? నేను వస్తా. ఉచ్చబోసుకోవడానికి వెళ్తున్నానే, వస్తావా? దా దా. ఓకే ఓకే. మళ్ళీ నెత్తి మీద గట్టి కొట్టు. ఈసారి ఎడాలో వదిలేద్దాం. हम तुम एक समंदर में बंद हो, आओ प्यार में डूब जाए. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే. ఈడు కూడా ఇంతే. నీకిలాగదే చెప్తా. మాయ మాయ పోరి మాయ రే, మాయ మాయ పోరి మాయ రే. మాయ చేసేది మీ అబ్బాయిలరా. అలాగా? అయితే ఉండు చెప్తా. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. నమ్మించి మోసం చేసేది మీ మొగాళ్ళు. మా మగాళ్ళని అంటావా? చెప్తా ఉండు. మగవాళ్ళు మంచి మనుషులు, మీ ఆడాళ్ళు ముంచే మనుషులు. నీ దగ్గర ఇలాంటి సాంగ్స్ తప్ప వేరేవి లేవా? నువ్వు నన్ను వదిలేసిన క్షణం నుంచి ఇలాంటి సాంగ్సే వింటున్నా. లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి సాంగ్స్ మంచి మెడిసిన్ తెలుసా? మామూలుగా వింటుంటే ఏమనిపించేది కాదు, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో వింటుంటే పెచ్చకెక్కుందిలే. నాకు ఆకలేస్తుంది. ఏంటమ్మా ఆకలేస్తుందా? ఆన్లైన్లో ఆర్డర్ పెడతా, ఆగు. జొమాటోలో పెడదామా, స్విగ్గీలో పెడదామా? జొమాటోలో పెడదాం, కూపన్స్ ఉంటాయి. వెజ్జా నాన్ వెజ్జా? నాకు నాన్ వెజ్ కావాలి. నాన్ వెజ్ కావాలంట. నాన్ వెజ్ కావాలా? నన్ను తినవే, నన్ను తిను. ఇదేనా సినిమా అనుకున్నావా? నువ్వు ఆకలనగానే కర్రకి దారం చుట్టి దాంతో చేపను పట్టి కాల్చి నీకు తినిపించడానికి అంత సీన్ లేదమ్మా. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయక. దేవుడా, వీడి టార్చర్ భరించలేకపోతున్నా. నన్ను ఎలా అయినా బయటపడే దేవుడా, ప్లీజ్ ప్లీజ్ దేవుడా. నువ్వు బయటపడాలంతే కదా? దా కూర్చో చెప్తా. నీకు ఈతొచ్చా? వాట్? అదే స్విమ్మింగ్. స్విమ్మింగ్ వచ్చు. ఓకే, అయితే వెంటనే వెళ్ళి నీళ్ళలో దూకేయి. అటో ఇటో ఎటో ఎటో ఒకటి ఈదుకుంటూ వెళ్ళిపో. 5 to 6 days బయటపడిపోతావు. ఇంటికి వెళ్ళాలంట దీనికి. వెరీ బ్యాడ్ ఐడియా. అదేదో నువ్వే చేయొచ్చు కదా. నేను ఇలాంటి సిచ్యువేషన్లో వదిలేసి నేను వెళ్ళలేను అనుష. ఇప్పుడు నిజం చెప్పు. అంటే నాకేత రాదుగా. ఏంటిడు ఈత రాదని లోపలికి వెళ్ళిపోతున్నాడు? హలో హలో హెల్ప్ us. హలో 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 హలో. ఛే! ఆ! ఐ హేట్ స్మోకింగ్. స్మోక్ చేసేవాళ్ళంటే నాకు ఎలర్జీ. బట్ నాకు మాత్రం ఇదే ఎనర్జీ. ఎందుకో తెలుసా? లవ్లో ఫెయిల్ అయినోడికి ముందుగా పరిచయం అయ్యేది ఈ మందు సిగరెట్. మనసుకు దగ్గరైన వాళ్ళు దూరం అయినప్పుడు మనిషి ఆటోమేటిక్ వీటికి కనెక్ట్ అయిపోతాడు. నువ్వు నాకు దూరం అయ్యావు, నేను దీనికి దగ్గర అయ్యా. నువ్వు ఇలా చెప్తే వినవురా. నాకు నచ్చని పని నువ్వు చేయకూడదు.
నన్ను కొడతావా నన్ను కొడతావా ఆగే అనుష అనుష ఆగు అనుష ఆగు అనుష పిచ్చిదాన్న బిహేవ్ చేయకు అనుష ఆపన్నా ఆపు అనుష నన్ను కొడతావా? అనుష అనుష పిచ్చిదాన్న బిహేవ్ చేయకు అనుష నన్ను పిచ్చి పట్టిందా నీకు ఆపే అనుష అనుష నా మాటిను అనుష 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 చాలు ఆపి ఐ హేట్ యు ఐ హేట్ యు ఎందుకు రాలేదు కౌశిక్ ఆ రోజు ఎందుకు రాలేదు కౌశిక్ ఇప్పుడు అడుగుతున్నావా ఇన్నేళ్ల తర్వాత క్రేజీ చాలా హోప్తో వెయిట్ చేశాను కౌశిక్ నేను రానని చెప్పాక కూడా వెయిట్ చేయడం నీ తప్పు నేను ఖచ్చితంగా రావాలని చెప్పాక కూడా రాకపోవడం నీ తప్పు కాదా ఏ ముఖం పెట్టుకొని రావాల్సింది ఇల్లు జాబ్ నాకంటూ ఒక ఐడెంటిటీ అసలు నా లైఫ్ స్టేబుల్గా లేదు అప్పుడు అందుకే కదా డాడీని కలవమన్నాను కలిసి ఉంటే ఏమైండేది అంటే అది మీ నాన్న కంపెనీలో జాబ్ బతకడానికి శాలరీ ఉండడానికి అపార్ట్మెంట్ నీతో పెళ్ళి వాట్ అబౌట్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డ్యామ్ ఫకింగ్ అంబిషన్ ఇప్పుడు మాత్రం నీ లైఫ్లో ఉన్నది అవేగా ఒక్క నేను తప్ప లైఫ్ కొన్ని ఇస్తే కొన్ని తీసుకుంటుంది అనుష నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చింది బదులుగా నిన్ను తీసుకుంది కానీ అదే లైఫ్ నాకేమిచ్చింది నిన్నెందుకు ప్రేమించానన్న ఒక్క బాధ తప్ప ఎన్ని కాల్స్ చేశాను ఎన్ని మెసేజెస్ చేశాను మీ ఇంటి చుట్టూ కుక్కలా తిరిగాను కానీ నువ్వేం చేసావు నన్ను దేకను కూడా దేకలేదు నా గురించి పట్టించుకొని వాడి గురించి నేనెందుకు ఆలోచించాలి అందుకే ఇట్స్ ఓవర్ అని మెసేజ్ చేశాను అయినా ఇదంతా నేను నీకెందుకు చెప్పాలి నేను నీకెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఎందుకంటే అడిగింది నువ్వు కాబట్టి అడిగి చాలా పెద్ద తప్పు చేశాను బాబు సారీ అనుష నా మాటిను ఈ గాయం ఎదనే దోచేస్తుంటే ఈ దూరం మదినే మార్చేస్తుందా మనవే వినవా చెలియా సెలవే తగునా సఖియా Baby, I love you. Baby, I need you. Baby, I love you. Baby, I need you. ఏంటిది నాటుసార్లా ఉందే ఎవడైనా పడేసుకుని వెళ్ళాడా లేక పాతి పెట్టి వెళ్ళాడా ఇప్పుడున్న ఫ్రస్ట్రేషన్కి మాత్రం పడాల్సిందే
అనుష ఆగే, అది నాటు సారాయే. అనుష నా మాటిను వద్దే. నన్ను తాగొద్దని చెప్పడానికి నువ్వెవర్రా? అవునులే, నేనెవరిని? నన్ను వదిలేసావుగా. ఏం మాట్లాడుతున్నావురా? హా? నన్ను వదిలించుకుంది నువ్వు, వదిలేసింది నువ్వు. అసలు నేను చేసిన తప్పేంటి కౌశిక్? ప్రతి క్షణం నీతో ఉండాలనుకోవడమా? అమ్మాయిలను పడేసేంత వరకు ఉన్న సిన్సియారిటీ అమ్మాయిలు పడిపోయాక ఏమవుతుందిరా మీకు? అమ్మాయి మీకు పడిపోయాక ప్రతి క్షణం మీ గురించే ఆలోచిస్తుంది, మీకోసం ఏమైనా చేస్తుంది, మీకోసం ఎంత దూరమైనా వస్తుంది. కానీ మీకు మా ప్రేమ ఎప్పటికీ అర్థం అవ్వదు కదా. అనుష అలా కాదు. మాట్లాడుతున్నా కదా, మాట్లాడివ్వు. నన్ను ఒంటరిదాన్ని చేసి నీ స్వార్థం కోసం వెళ్ళిపోయావు. నీకు నాకంటే, నా ప్రేమ కంటే నీ గోల్స్, నీ డ్రీమ్స్ ఎక్కువ కదా. మరి నేనెవరిని? నువ్వు యూజ్ చేసి పడేసే టిష్యూనా? నిజమే, నీ మెసేజెస్కి, నీ కాల్స్కి రిప్లై ఇవ్వలేదు. ఏ కోపాలు, ఈగోలు మీ అబ్బాయిలకే ఉంటాయా? మా అమ్మాయిలకు ఉండవా? నువ్వు కాల్ చేసిన ప్రతిసారి వెంటనే లిఫ్ట్ చేసి ఐ లవ్ యూ కౌశిక్, ఐ నీడ్ యూ బ్యాక్ ఇన్ మై లైఫ్ అని గట్టిగా అరవాలనిపిస్తుంది. కానీ నీ లైఫ్లో నాకు ఇంపార్టెన్స్ లేదు కదా. కానీ నాకు మాత్రం నువ్వే జీవితం. బికాస్ ఐ లవ్ యూ కౌశిక్. అనుష బ్లడ్ వస్తుంది. ఏ పోరా. అనుష ఆగు. అనుష అనుష బ్లడ్ పోతుంది, ఆగు. పోరా. అనుష ఆగు, నీకు పిచ్చా? అవును, నాకు పిచ్చే. ఆ పిచ్చి పేరు ప్రేమే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కౌశిక్. నాకంటే ఎక్కువగా, నీకంటే ఎక్కువగా, ఈ సముద్రం కంటే ఎక్కువగా. అనుష అలా కాదు. డోంట్ టచ్ మీ. చూడు ఎంత బ్లడ్ పోయిందో. గాజు పెంకు గుచ్చుకుంది. సారీ సారీ, నొప్పిగా ఉందా? చెప్తే వినవు కదా, చిన్నపిల్ల అలా బిహేవ్ చేస్తావు. నాకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేని వాడివి నన్ను వదిలేసి 3 years దూరంగా ఎలా ఉన్నావురా? ఇదిగో ఇలా ఉన్నాను. నీ గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ, పైకి నవ్వుతూ, లోపల బాధపడుతూ బ్రతికేస్తున్నాను. స్వార్థం కోసం వదిలేసేలా నువ్వు అంటున్నావు, బాధ్యతని నేను అంటున్నాను. ప్రేమించుకోవడానికి 2 మనసులు కలిస్తే సరిపోతుంది, కానీ అదే 2 కలిసి హ్యాపీగా బతకడానికి ప్రేమ ఒకటే సరిపోతుందా? నిన్ను నీ పేరెంట్స్ కంటే ఎక్కువగా హ్యాపీగా చూసుకోవాలనుకున్నాను. ఎందుకంటే నిన్ను, నీ ప్రేమని బాధ్యతగా ఫీల్ అయ్యాను కాబట్టి. అవును, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువే. చిన్నప్పటి నుంచి ఎవరి మీద ఆధారపడి జీవించడం నాకు ఇష్టం లేదు. అలాంటిది నా మనసు చంపుకొని మీ నాన్న దగ్గరకు వచ్చి ఎలా తలదించుకోమంటావు? అయినా నువ్వే అన్నావు కదా ప్రేమంటే నమ్మకం అని. నేను సాధిస్తానని నన్ను ప్రేమించడం నువ్వే నమ్మకపోతే ఇక బయట వాళ్ళు. కౌశిక్, మాట్లాడుతున్నా కదా, మాట్లాడి నువ్వు. అయినా నీకు తెలుసు కదా అనుష, యూఎస్కి ఎంఎస్ చేయడం నా డ్రీమ్ అని. 2 years మాస్టర్స్ చేసి యూనివర్సిటీ టాప్ చేశాను. మంచి జాబ్, మంచి శాలరీ. నేను సక్సెస్ అయ్యాను అనుష, నేను సక్సెస్ అయ్యాను. నేను సక్సెస్ అయ్యానా? ఇవన్నీ నాతో ఉన్నా నా సక్సెస్ షేర్ చేసుకోవడం నా పక్కన నువ్వు లేవు. ఫీలింగ్ ఎంప్టీ. నా జాబ్, నా శాలరీ, ఈరోజు ఇవేవి నీ ఆకలి తెచ్చలేకపోయాయి. నేను సక్సెస్ అవ్వలేదు అనుష, నేను సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే నా సక్సెస్ నువ్వే. ఈ 3 years నువ్వు ఎంత పెయిన్ ఫేస్ చేసావో నాకు అర్థమైంది. లైఫ్ని చేంజ్ చేసే ఒక్క ఛాన్స్ ఉంటే ఆ రోజు నీ దగ్గరికి రావాలనుంది. నాకు నీలా ఏడుస్తూ చెప్పడం చేత కాదు, కానీ ఒక్కటి మాత్రం నిజం. ఆ రోజు వదిలేసి వెళ్ళింది నీ మీద ప్రేమతోనే, ఈరోజు తిరిగి వచ్చింది కూడా నీ మీద ప్రేమతోనే, ఇందాక లాగిపెట్టి కొట్టింది కూడా నీ మీద ప్రేమతోనే. అలా అయినా నీ టచ్ ఫీల్ అవుదామని. ఇప్పుడు కూడా మన మధ్య దూరాన్ని చెప్పేసి గట్టిగా హగ్ చేసుకుని ఐ లవ్ యూ అనుష అని చెప్ప. ఐఎమ్ సారీ కౌశిక్, ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకు. సారీ చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. నేను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. నువ్వు ఒక్కడి ఉంటే చాలు, నాకెవ్వరు అవసరం లేదు. మీ చందుగాడు కూడా వద్దా? అదే నీ కుక్క పిల్ల. కౌశిక్, కౌశిక్, చెప్పు. నువ్వు నాకు కావాలి కౌశిక్. ఆల్వేస్ బీ విత్ మీ. ఫర్ ఎవర్ నీతోనే. నాకు డౌట్. ఏంటి? మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి కలిసామా, లేదంటే కలిసే వాళ్ళం కాదా? మనం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కలిసేవాళ్ళం. ఎందుకంటే లవ్లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాసే ఉంటాయి.
లవ్ యూ. మీ టూ. మనం పెళ్లి చేసుకుందామా? ఇప్పటికిప్పుడు ఇక్కడ పెళ్ళంటే ఓకే 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 చేసుకుందాం. లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోవాలనుంది. ఇలాగే ఉండిపోవాలనుందా? ఇక్కడే ఉండిపోవాలనుందా? ఇలానే ఉండిపోవాలనుంది. ఇలాగే ఉండిపోవాలంటే ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. ఎలా? నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది. చూసుకుంటాడులే. అలా ఎలా చూసుకుంటాడు? కౌశిక్ ఆగు, నేను వస్తున్నా. బావా నేను వచ్చేసా బావా. పోనీ ఎవరు? పోనీ రే బా వస్తున్నా, నేను వచ్చేస్తున్నా. మన దాస్గాడిలా ఉన్నాడు. బావా నేను వచ్చేసా. మన దాస్గాడే. బావా వచ్చేసా బావా. దానమ్మ, దా, దా, బావా మిస్ దా, అయినట్టున్నాడు బావా. ఎప్పుడు బావా, వచ్చింది? రే, కొడతావేంట్రా? ఎప్పుడు రే, వచ్చింది? ఆపరా. ఈ మెంటల్ దాని మీద కోపం నా మీద చూపిస్తావేంట్రా? అబ్బా నీ అబ్బా నన్నే కొడతావా బావా? తను ఎక్స్పెక్టెడేరా, మరి నువ్వెందుకు కొట్టావురా? మరి నాలవనే మెంటలంటావా? మీరు కలిసిపోయారా? థ్యాంక్స్ రా దాసు. ఎందుకు బావా? నువ్వు పార్టీకి పిలవకపోయింటే మీ ఇద్దరం కలిసేవాళ్ళం కాదు. ఓ అందుకా? మరి ఎందుకు అనుకున్నావురా? ఏం లేదు. నాకు ఆకలిగా ఉంది. ఆకలేస్తుందా? 1 minute. టట్టడాయ్. ఏ అంటే ఆకలితో ఉంటారని ఎక్స్పెక్ట్ చేసావా? అవును బా. ఆహా. అవునరా దాస్గా, మీ ఇద్దరం ఇక్కడే ఉన్నావు, నీకెలా తెలుసురా? అంటే బా అది నైట్ మీరు తాగాక. నమస్తే దేవ్ గారు. రే బావా, ఈ క్వశ్చన్ అడుగుతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. అంటే ఇదంతా చేసింది నువ్వేనా? అయిపోయావురా. ఆగ్రా రే. నేను ఆగను. రే ఆగు. నేను ఆగను రోయ్.